వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర అయినా మనం వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే మంచిది. ఓకే, డైరెక్ట్గా నిజంగా మనమైతే ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఇలా జరుపుకున్నందుకు మన తాలూకా వెనక్కి ఎంతోమంది నాయకులు కృషి చేస్తేనే ఈరోజు మనం ఇలా ఉన్నాం. కాబట్టి అందులో ముఖ్యంగా నేను ఎక్కువ ఏంటంటే వర్షం కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ గురించి ఒకసారి స్మరించుకుందాం. రీసెంట్లీ మనకి ఇక్కడ మన భోగపురం ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు గారు పేరు మీదుగా మనకి అది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆయన గురించి ఒకసారి చర్చించుకుందాం. అల్లూరు సీతారామరాజు గారు నిజంగా మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఇప్పుడు అది ఆయన అక్కడ ఎంత కృషి చేశారంటే రంపచోడవరం నెక్స్ట్ నుంచి ఆ యొక్క పోలీస్ స్టేషన్కి ముందుగానే లెటర్లు రాసి మరి నేను ఈ యొక్క స్టేషన్ని నేను దాడి చేస్తాను, వీలైతే కాపాడుకోండి అని బ్రిటిష్ వారికి ముందుగానే హెచ్చరించేవారు. నెక్స్ట్ చిల్లీ లెటర్ అనేసి ఒక లెటర్ని ముందుగానే ఒక మిరపకాయను బాణంకి కట్టి పంపించి దాన్ని ఆ లెటర్ని నెక్స్ట్ నేను ఈ యొక్క స్టేషన్లోని దాడి చేస్తానని చెప్పి అక్కడ ఉన్న ఆయుధాలు, ఎందుకంటే ముఖ్యంగా పాత నాయకుల్లో మనకి ఆయుధాలు ఉండేవి కాదు, ఈటలు బాణాలు ఉండేవి. అలాంటి సమయాల్లో ఆయన దాడి చేస్తేనే మనకి ఆయుధాలు వస్తాయని ఆ యొక్క ఆయుధాల మీద ఫోకస్ చేసేవారు. నిజంగా అలాంటి ఆయనకి మనం ఎంత పెట్టి మనం ఇచ్చేసినా రుణం తీర్చుకోలేము. అలాంటి ఆయన పట్టుకోవడం కోసం రూదర్ఫర్డ్ని దింపారు మన్యం జిల్లాలోని. తర్వాత ఆయన చనిపోవడం, తర్వాత మన తాలూకా దీంతో పక్కన పెడితే చీరాల పేరాల ఉద్యమం పోలిస్తే అందులో దుగ్గరాల గోపాలకృష్ణయ్య గారు ఆయన ఏంటంటే 4,000 ట్యాక్స్ని 40,000 వరకు పెంచితే ఇమీడియట్లీ 15,000 ఇల్లులు నైట్కి నైటే క్లియర్ చేసి ఒక గుడిసెల్లోని 11 నెలలు క్లియర్ చేసుకుని అక్కడ ఉంటే అప్పుడు ఆ యొక్క ట్యాక్స్ని నుంచి క్లియర్ చేశారు. అలాగే టంగుటూరు ప్రకాశం పంతులు గారు సైమన్ కమిషన్ టైంలో నుంచి ఒక పార్సార్థ్ అనే ఒక అబ్బాయిని చనిపోతే రొమ్ము విరుచుకొని మరి ఆయన ఎవరైనా ముందుకు వస్తే కాలుస్తారో అనేటప్పుడు ఎవరు కాల్చండి నేను చూసుకుంటున్నాను అని మరి ఆయన ఒక మన తెలుగునాటి ఆంధ్ర కేసరి అని చెప్పుకోవడానికి నిజంగా గర్విస్తున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ బోల్డ్ అని ఉన్నాయి అనకూడదు, కానీ ఇప్పుడంటే మనం ఎంత ఫ్రీడంగా ఉన్నాం. కానీ ఒకప్పుడు పశువులు మేయడానికి కూడా అడవుల్లోని అవి పశువులు ఆ యొక్క గడ్డిని తింటే దాని మీద కూడా ట్యాక్స్ పే చేసేవారు బ్రిటిష్ వారు. అలాంటి దీని నుంచి మనం ఈరోజు ఎంత ఫ్రీగా ఎంత దీనిగా ఉన్నామంటే నిజంగా గొప్ప అదృష్టం. కాబట్టి ఈ ఫ్రీడమ్ని మనం దేశంలో ఇప్పుడిప్పుడే జీడిపి స్థాయి కూడా పెరిగింది, పేదరికం అనేది కొద్దిగా తగ్గి అదే నిరక్షరాస్యత కూడా తగ్గి ఉంటుంది. అలాగే ఎగుమతులు కూడా ఒకప్పుడు తక్కువగా ఉండి 1,531 కోట్లే ఉండేది, ఇప్పుడు దాన్ని 73,000 లక్షలకు పెరిగాయి. నిజంగా మనం ఒకప్పుడు ఒక ఊర్లోని సెల్ ఫోన్ ఉండడమే రేర్గా ఉండేది, ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఇందుకు ఒక సెల్ ఫోన్ ఏంటి చాలా మనం సామాజిక మాధ్యమం కూడా మనం చాలా పెంపొందించాం. చేతుల్లోనే మన యొక్క ప్రపంచ